హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ డాట్ ఫోకస్ లైఫ్ టైమ్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ వీడియోలో షల్ హావ్ బీన్ అండ్ విల్ హావ్ బీన్ అంటే గ్రామర్‌లో హెల్పింగ్ వర్బ్‌ని పెట్టి ఫ్యూచర్ టెన్స్‌లో ఏ విధంగా అనేది. ఇక్కడ సబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్ జనరల్‌గా ఐ, వి, యూ, దే ఇవి కూడా దేనికి సంబంధించింది? షల్ హావ్ బీన్‌కి. అదేవిధంగా హీ, షీ, ఇట్ ఇవి విల్ హావ్ బీన్‌కి సంబంధించిందన్నమాట. ఈ డిఫరెంట్ మీకు తెలియాలి. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. దీనికి కీవర్డ్స్ మనం బై, బై నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ అని ముగిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూస్డ్ ఇన్ అని ఐఎన్జీ ఫార్మ్ కంటిన్యూస్ సెన్స్ అనమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ సెన్స్లో ఐఎన్జీ ఫార్మ్. నెక్స్ట్ ఇక్కడ యూస్డ్ ఎలా టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ అని ఉంది. అంటే దాన్ని బట్టి తెలుగులో భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెప్పేటప్పుడు, భవిష్యత్తులో ఒక విషయాన్ని బట్టి జరిగేటప్పుడు జరుగుతూ ఉండేటట్టు చెప్పేటప్పుడు ఇవి మనకి క్లియర్గా ఇవ్వబడింది. తర్వాత కీవర్డ్స్ ఇప్పుడు మనం చూసాం. సో దాన్ని బట్టి ఇక్కడ నెగటివ్ కాంట్రాక్షన్స్ అని ఉంది. అంటే ఏంటి ఇక్కడ? షల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ అంటే ఇవి కూడా షార్ట్గా ఏమంటారు? షల్ నాట్ హ్యావ్ బీన్, షల్ంట్ హ్యావ్ బీన్ అంటారు. తర్వాత దాన్ని బట్టి విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ఏమవుతుంది? వోంట్ హ్యావ్ బీన్ అని వచ్చింది. వోంట్ హ్యావ్ బీన్ అని షార్ట్ ఫామ్లో వచ్చింది అన్నమాట. మరి దీన్ని బట్టి కంటిన్యూషన్లో మనం ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ బై ద నెక్స్ట్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో ఇక్కడ ఏముంది? నేను వచ్చే వారం కూడా రాస్తూనే ఉంటాను ఇదే సమయానికి అని. తర్వాత నెక్స్ట్ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ బై ద నెక్స్ట్ వీక్ అది క్వశ్చన్ రూపంలో మారిందన్నమాట. రెండో సెంటెన్స్ ఏమైంది? క్వశ్చన్ టైప్లో మారింది. దాన్ని బట్టి తెలుగులో ఇక్కడ నేను వచ్చే వారం కూడా రాస్తూనే ఉంటానా అని ఒక డౌట్ మీద. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఐ వుడ్ హ్యావ్ బీన్ రైటింగ్ బై ది నెక్స్ట్ వీక్ అంటే కాదు అని. అంటే ఏంటి ఇక్కడ? నేను వచ్చే వారం కూడా రాస్తూనే ఉండను, యాబ్సెంట్ అవుతాను అన్నట్టు. తర్వాత వోంట్ హ్యావ్ బీన్ రైటింగ్ బై ది నెక్స్ట్ వీక్, వోంట్ హ్యావ్ బీన్ రైటింగ్ బై ది నెక్స్ట్ వీక్ అని ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది? ఇక్కడ నేను వచ్చే వారం కూడా రాస్తూనే ఉంటాను అని అదే క్వశ్చన్ టైప్లో మారిందన్నమాట. ఇక్కడ 40 డిఫరెంట్ టైప్స్లో ఉంది. దాన్ని మీరు బాగా చూసి అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఎ జాబ్ బై 2025 అంటే 2025 నాటికి. దాన్ని బట్టి తెలుగులో ఇక్కడ ఏముందంటే అతడు 2025లో కూడా జాబ్ చేస్తూనే ఉంటాడు, అప్పుడు దాకా కంటిన్యూ అవుతూనే ఉంటాడని. తర్వాత నెక్స్ట్ ఏముంది? విల్ హీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎ జాబ్ బై 2035 అది క్వశ్చన్ టైప్లో వచ్చింది ఇక్కడ. ఎలా? అతడు 2025లో కూడా జాబ్ చేస్తూనే ఉంటాడా అనే డౌట్ మీద. నెక్స్ట్ ఏంటి? won't he would have been doing a job by next 2025. ఇప్పుడు చూసాము అతను 2025లో కూడా జాబ్ చేస్తూనే ఉన్నాడు అని. అంటే నెగటివ్లో వచ్చిందన్నమాట. ఎలా? చూడండి ఇక్కడ అతడు 2025లో కూడా జాబ్ చేస్తూనే ఉన్నాడు కాదు అని. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముందంటే won't have been doing a job by next 2025 బై అని ఉంది.
అంటే దాన్ని బట్టి ఇక్కడ అతడు 2025లో కూడా జాబ్ చేస్తూనే ఉంటాడా? ఉండడా? అని. అంటే 4 డిఫరెంట్ టైప్స్‌లో ఇక్కడ ఉందన్నమాట సెంటెన్స్ కూడా. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి క్లియర్‌గా. అర్థం చేసుకుంటూ మీరు ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి వచ్చే వీడియోస్‌ని బట్టి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ యువర్ డాట్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్.